హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. టుమారో మనకి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఫర్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్. మనకి ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ వేకెన్సీ లిస్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చారు కదా. అవైతే మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అదైతే మనకి మీరు ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీసీ స్ట్రీమ్ కోర్స్ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. కాలేజ్ వైజ్ కోర్స్ వైజ్ అయితే మీరు చెక్ చేయొచ్చు. బట్ ఇక్కడ టోటల్గా ఎంత, ఏ కోర్స్కి ఎన్ని కాలేజెస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. ఇక్కడ వేకెన్సీస్ మనం క్లియర్గా చూసుకోవడానికి అయితే లేదు. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయలేదు ఏ కాలేజ్కి టోటల్ సీట్స్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఇక్కడ. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సెకండ్ ఫేజ్ అయినా కూడా ఇంకా చాలా వేకెన్సీస్ అయితే చూపిస్తుంది. 400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా. ఫస్ట్ ఫేజ్లో మనం చూస్తేనేమో 600+ వేకెన్సీస్ చూపించారు. ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్కి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత 400+ అయినాయి. అంటే మనకు 200+ సీట్స్ మాత్రమే మనకి ఫిల్ అయ్యాయి. మిగతా 400 మెంబర్స్ అయితే మీకు ఆల్రెడీ సీట్స్ వచ్చినా కానీ జాయిన్ కాలేదనమాట. ఇలా అయితే మనకి రిపీటెడ్గా ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే సీట్స్ వస్తున్నాయి, జాయిన్ కావట్లేదు. ఇది మనకి ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ అనమాట. కోర్స్ వైజ్ సీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చెక్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎండ్ వరకు మీరు చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇది మనకి బీఎస్సీ అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజెస్ వేకెన్సీ లిస్ట్ ఫర్ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్కి మనకి వేకెన్సీ ఉన్న లిస్ట్ అయితే ఇది. టోటల్గా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మన 5 కాలేజెస్ ఉన్నాయి. బాపట్ల, నైరా, రాజమండ్రి, తిరుపతి, మహానంది. ఓవరాల్గా చూస్తే మనకి 109 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ ఇక్కడ చూడొచ్చు. బాపట్ల 29 అండ్ నైరాలో 16 వేకెన్సీస్ అండ్ రాజమహేంద్రవరం 18 అండ్ తిరుపతి 26 అండ్ మహానంది 20. ఇంకా గవర్నమెంట్ కాలేజెస్లోనే 109 వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్. ఇవి ఎప్పుడు ఫిల్ అవుతాయి, థర్డ్ ఫేజ్లో కూడా ఫిల్ అవుతాయా లేదా చూడాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్లో మ్యాక్సిమం ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఓసీ ఓవరాల్గా మనకి 5 కాలేజెస్ చూస్తే 49 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కాంపిటీషన్. అండ్ బీసీఏ 10, బీసీబీ 14 అండ్ బీసీసీ 3 ఉన్నాయి. బీసీడీలో 8 అండ్ బీసీఈ వచ్చి 2 వేకెన్సీస్ అండ్ ఎస్సీ 13 అండ్ ఎస్టీ వచ్చి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 6 వేకెన్సీస్. ఓవరాల్గా 5 గవర్నమెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ వేకెన్సీస్ వచ్చి 109 వరకు ఉన్నాయి. అలాగే బీఎస్సీ హాన్స్ ప్రైవేట్ కాలేజెస్ చూస్తే మనకి ప్రైవేట్లో మనకి 6 కాలేజెస్ ఉన్నాయి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్. దానికి సంబంధించి టోటల్గా 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓసీ మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏ 7 అండ్ బీసీబీ 8 అండ్ బీసీసీ 2 అండ్ బీసీడీ 12, బీసీఈ 6 అండ్ ఎస్సీ వచ్చి 17, ఎస్టీ 4 అండ్ ఈడబ్ల్యూఎస్ 0. టోటల్గా మీకు 116 సీట్స్ అయితే మనకి ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కలిపి మనకి 225 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ సంబంధించి. ఇంకా వేకెన్సీస్ చాలా ఉన్నట్టే. థర్డ్ ఫేజ్లో ఇవన్నీ ఫిల్ అవుతాయని నేను అనుకుంటున్నాను, చూద్దాము. అలాగే మనకి బీవీఎస్సీ చూస్తే వెటనరీకి సంబంధించి టోటల్గా 19 వేకెన్సీస్ మాత్రమే ఇచ్చాము ఇక్కడ. 19 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. తిరుపతి, గన్నవరం, పొద్దుటూరు, గరివిడి, కోరుట్ల. టోటల్గా చూస్తే ఓసీ 13, బీసీఏ 1 ఉంది, నెక్స్ట్ మనకి బీసీడీలో 2 ఉన్నాయి అండ్ ఎస్సీహెచ్ 1 అండ్ ఈడబ్ల్యూఎస్సీ 2, ఎస్టీలో 0. ఇలా మనకి టోటల్గా 19 ఉన్నాయి. తిరుపతిలో ఓన్లీ 2 సీట్స్, గన్నవరం 2, పొద్దుటూరు 7, గరివిడి 7 ఉన్నాయి, కోరుట్ల 1. ఓవరాల్గా మనకి 19 వేకెన్సీస్ ఇన్ వెటర్నరీ. నెక్స్ట్ మనకి హార్టికల్చర్ గురించి చూస్తే ఇక్కడ మనకి హార్టికల్చర్ కాలేజ్ వెంకటరామన్గూడెం అండ్ పేమెంట్ సీట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. పేమెంట్ సీట్స్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ ఏఆర్పేట. పేమెంట్స్ ఈ 2 పేమెంట్ సీట్స్ ఉన్నాయి కదా మనకి. హార్టికల్చర్ వెంకటరామన్గూడెం 1, ఏఆర్పేట. 2 మాత్రమే హార్టికల్చర్ పేమెంట్ సీట్స్. అవి వచ్చి మీకు వెంకటరామన్గూడెంలో 3 ఉన్నాయి పేమెంట్ సీట్స్ అండ్ ఏఆర్పేట వచ్చి మీకు 2 సీట్స్ ఉన్నాయి. ఇది మనకి పేమెంట్ సీట్స్ సంబంధించి. అలాగే మీకు గవర్నమెంట్ కాలేజెస్ 4 అండ్ రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ 4. ఇవన్నీ కలిపి మనకి టోటల్గా 169 వేకెన్సీస్ అయితే హార్టికల్చర్ ఉన్నాయి. ఇక్కడ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హార్టికల్చర్ చూస్తే మనకి టోటల్గా 169 వేకెన్సీస్ ఉన్నాయి.
సో ఓసీలో 81 ఉన్నాయి ప్రైవేట్, అండ్ బీసీఏ 12, బీసీబీ 14 అండ్ బీసీసీ 2 ఉన్నాయి, బీసీడీలో 10 అండ్ బీసీఈ 10. సో ఎస్సీ వచ్చి మీకు 25, బీసీఈ 8, ఎస్టీ మీకు 9 అండ్ ఈడబ్ల్యూసీ 8. సో ఓవరాల్గా మనకి 169 వేకెన్సీస్ అయితే సో పిఎస్సి హాన్స్ హార్టికల్చర్కి అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, అండ్ అలాగే మనకి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల, ఈ రెండు. అండ్ మనకి ఫిషరీస్ కాలేజ్ కూడా యాడ్ చేస్తారు ఇక్కడ. సో కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు. ఫిషరీస్ వచ్చి మనకి 14 సీట్స్ ఉన్నాయి. సో మనకి ఫుడ్ టెక్నాలజీ వచ్చి మనకి బాపట్ల 17 ఉన్నాయి. సో అలాగే పులివెందుల 10. సో ఓవరాల్గా ఈ 3 కోర్సెస్ సంబంధించి 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ సంబంధించి వేకెన్సీస్. సో వీటిని బ్రీఫ్గా చూస్తే మనకి టోటల్గా సో ఇక్కడ అగ్రి గవర్నమెంట్ వచ్చి 109 సీట్స్, అగ్రి ప్రైవేట్ కాలేజెస్ వచ్చి 116 అండ్ ఫుడ్ టెక్నాలజీ 27, సో ఫిషరీ 14. సో హార్టికల్చర్ పేమెంట్ వచ్చి 5 సీట్స్ ఉన్నాయి, హార్టి గవర్నమెంట్ సీట్ 63 అండ్ హార్టి ప్రైవేట్ వచ్చి 101. సో ఓవరాల్గా మనకి 435 వేకెన్సీస్ అయితే యాజ్ పర్ లిస్ట్ అయితే మనకి బైపీసీ స్ట్రీమ్ సంబంధించి వేకెన్సీ లిస్ట్ 435 అయితే ఉన్నాయి. సో ఈ 435 వేకెన్సీస్ ఈ థర్డ్ ఫేజ్లో ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అవుతాయి. ఇన్ కేసు ఇంకేమైనా మిగిలితే కనుక సీట్స్ ఈసారి కూడా మళ్ళీ సీట్స్ వచ్చి జాయిన్ కాలేదు అనే పరిస్థితి ఉంటే కనుక సో మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ప్రెసెంట్ అయితే మనకి 435 సీట్స్. ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి ఇక్కడ మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీటెక్ డైరీ టెక్నాలజీ, ఈ 3 కోర్సెస్కి సంబంధించి ఎంపీసీ ఫార్మర్ కోటా ఉంది కదా. సో ఫార్మర్ కోటాలకు సంబంధించి ఈ 3 కోర్సెస్ ఓవరాల్గా మనకి 29 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. సో ఎంపీసీ స్ట్రీమ్లో 29 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓసీలో మనకి ఫుడ్ టెక్నాలజీలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మీకు కాలేజ్ వైజ్ ఇక్కడ చెక్ చేయొచ్చు. డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ బాపట్ల అండ్ మడ్కసిరా, ఈ 2 కాలేజెస్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి, సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి. సో ఇలా మనకి ఫుడ్ టెక్నాలజీ కూడా 2 ఉన్నాయి, పులివెందుల అండ్ మనం బాపట్ల, ఈ 2. ఇలా అయితే మీరు ఓవరాల్గా చెక్ చేసుకో. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇంకా 2 సీట్స్ ఉన్నాయి బాపట్లలో, అండ్ అలాగే మీకు మడ్కసిరాలో 8 ఉన్నాయి. సో ఫుడ్ టెక్నాలజీ వచ్చి మనకి బాపట్ల 1 ఉంది. సో పులివెందుల 8 సీట్స్ ఉన్నాయి. సో డైరీ టెక్నాలజీ మనకి కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి 3 సీట్స్ ఉన్నాయి. సో అలాగే మనకి పైదా కాలేజ్ ఉంది కదా, సో కాకినాడ, ఇక్కడ 7 సీట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 29 వేకెన్సీస్ అయితే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి వేకెన్సీ లిస్ట్ అయితే చూపిస్తుంది. సో ఇవి మనకి వేకెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీకు ఒక ఐడియా రావడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సో అది కూడా మనకి కట్ ఆఫ్స్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంది, సెకండ్ ఫేజ్లో ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.